హాయ్ అండి. వెల్కమ్ టు తమిళనాడులో తెలుగమ్మాయి. నేను మీకు ఈరోజు చూపించబోయే రెసిపీ మల్టీగ్రెయిన్ దోస అండి. చాలా టేస్టీ అండి, చాలా హెల్తీ అండి. పిల్లలు ఇంటికి వచ్చేలోపు ఈ దోసనైతే రెడీ చేసి పెట్టుకోవచ్చండి. పిండిని పిల్లలు వచ్చిన తర్వాత ఇలా దోస కాల్చి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి. అండ్ ఈ దోస వచ్చేసి చాలా హెల్తీ అండి. అన్నీ చిరుధాన్యాలు వేసి చేస్తాం కదా, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ దోస. సో చూసారా, పేపర్ దోస లాగా అయితే ఉంటుంది. మనం వీటిని దీంట్లో ఉల్లిపాయ కూడా వేసుకొని దోస కాల్చుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దోస కోసం మూంగ్ దాల్ 1 కప్ తీసుకున్నానండి. తర్వాత 1 కప్ శనగపప్పు తీసుకున్నాను. 1/2 కప్ మినప్పప్పు అయితే సరిపోతుందండి. మనం తీసుకునే పప్పుకి 1/2 కప్ మినప్పప్పు అండ్ 1/2 కప్ సగ్గు బియ్యం వేసుకున్నానండి. సగ్గు బియ్యం కూడా చాలా టేస్ట్ అయితే ఇస్తుందండి దోశకి. చాలా బాగుంటుంది. మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇదే కప్పుతోటి 1 కప్ రైస్ అండి. నేనైతే రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. రైస్ ఫ్లోర్ వేసుకోవాలనుకున్న వాళ్ళు 2 కప్ రైస్ ఫ్లోర్ వేసుకోండి. ఇప్పుడైతే నేను హాట్ వాటర్ వేసి నానబెట్టుకుంటున్నానండి. 1 అవర్ నానితే సరిపోతుందండి హాట్ వాటర్ వేసుకొని. సో మీరైతే నార్మల్ వాటర్లో నానబెట్టుకున్నారంటే 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. సో పప్పు అయితే తొందరగానే నానిపోతుంది. 2 అవర్స్ అయితే చాలు. ఇప్పుడు చూసారా, 1 అవర్ తర్వాత పప్పు ఎలా నానిపోయిందో చూడండి. చూసారా, సో దానికే మనం పప్పు నానబెట్టుకునే ముందు హాట్ వాటర్ వేసుకున్నాం అనుకోండి, తొందరగా పప్పు అయితే నానిపోతుంది. ఇప్పుడైతే మనం దీన్ని ఒక మిక్సీ జార్లోనే వేసి నూరేసుకోవచ్చండి. ఒక హాఫ్గా వేసి నూరుకున్నామంటే 2 టైమ్స్కి సరిపోతుందండి. నేనైతే 2 కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. సో పిండి రుబ్బుకునేప్పుడే పప్పుతో పాటు ఈ రైస్ ఫ్లోర్ని వేసుకొని రుబ్బుకుంటున్నానండి. ఎందుకంటే మనం కలుపుకునేప్పుడు ఉంటలు లేకుండా వచ్చేస్తుందండి. అందుకే మనం మిక్సీ జార్లో వేసి రుబ్బుకున్నాం అనుకో, పిండితో పాటు పిండిని వేసుకొని చాలా బాగా అయితే ఇలా అయితే వచ్చేస్తుందండి. మామూలుగా మనం దోశ పిండి ఎలా నూరుకుంటామో అలానే నూరుకోండి. చూసారా, ఇప్పుడైతే పిండి రెడీ అయిపోయింది. ఒక 10 మినిట్స్ తర్వాత దోశ కాల్చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగా వస్తుందండి దోశ. చూసారా, సో మీరు ఎలా కావాలంటే అలా ఈ దోశనైతే మీరు వేసుకోవచ్చండి. ఉల్లిపాయ వేసుకొని కూడా దోశ కాల్చుకోవచ్చు. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీ అండి, చాలా హెల్దీ అండి. దీన్ని కారం పొడితో కానీ తినవచ్చు. అండ్ లేదా చట్నీ రెసిపీ ఏది అయినా కూడా కర్రీస్లోకి చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, కమెంట్ చేయండి.